దారి నేడు అలసిన మనసుకు ఆసర అందించే బతుకు జట్కా బండి ఓ, దారి చూపే బండి. ఇది కథ కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. తన అక్కకు పుట్టిన 3 పిల్లలు అనాథలైపోతారన్న జాలితో అక్క భర్తను పెళ్లి చేసుకుంది. బావ పెట్టిన హింసతో మతి స్థిమితం కోల్పోయిన అక్క వల్ల ఆ 3 పిల్లలకు తల్లిలా మారింది. విధివశాత్తు ఆమె తల్లిదండ్రులను కూడా కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో భర్త ప్రవర్తన వల్ల పిల్లలతో సహా తాను అనాథనైపోయినని వినిపిస్తున్న ఓ భార్య కన్నీటి వ్యధ ఈరోజు బతుకు జట్కా బండి. ఈమె పేరు జ్యోతి. జ్యోతికి తోడబుట్టిన అక్క బుజ్జి. బుజ్జికి బాలుతో కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. బుజ్జికి 3 పిల్లలు పుట్టిన తర్వాత బాలు అరుణ అనే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని అరుణను పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడు. బుజ్జికి మతిస్థిమితం తప్పేసరికి బుజ్జికి పుట్టిన 3 పిల్లలు అన్యాయమైపోతారని బుజ్జి కుటుంబ సభ్యులు జ్యోతిని బాలుకిచ్చి బలవంతంగా పెళ్లి జరిపించారు. బాలు బుజ్జిని హాస్పిటల్కు పంపించేసి అరుణతో తెగదెంపులు చేసుకుంటానని చెప్పి బాలు జ్యోతిని పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కన్నాడు. మళ్లీ అరుణను కుటుంబంలోకి తీసుకొచ్చేసరికి జ్యోతి అరుణల మధ్య సవితిపోరు మొదలైంది. విధివశాత్తు తన తల్లిదండ్రులు తోడబుట్టిన సోదరుడు చనిపోయేసరికి జ్యోతికి నా అనేవాళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. అరుణను దేవతలా చూసుకుంటూ తన పట్ల ఓ రాక్షసుడిలా ప్రవర్తిస్తున్న భర్త నుండి తన అక్కకు తనకు 4 పిల్లలకు న్యాయం చెయ్యమంటూ బతుకు జట్కా బండిని ఆశ్రయించింది జ్యోతి. తన బాధను మనతో చెప్పుకోవడానికి జ్యోతి తన వదినతో పసిబిడ్డను ఎత్తుకొని ఇక్కడికి వచ్చింది. రండి జ్యోతి. చెప్పండి జ్యోతి, మీ వయసు ఎంత? 25 మేడం. 25. అమ్మ లేరు, నాయన లేరు, ఎవరు లేరు మేడం. ఫస్ట్ పెళ్ళి అయింది. ఆయనకు నాకు ఇష్టం లేకుండా చిన్న ఏందో గొడవ చిన్న ఏజ్లో చేసిండ్రు. ఏ వయసులో జరిగింది మీకు ఫస్ట్ పెళ్లి? 10 సంవత్సరాలకే జరిగింది. 10 ఎవరు మీ అమ్మా నాన్న చేశారా? అమ్మ నాన్ననే చేసిండు. అమ్మ చిన్నగా ఉన్నప్పుడు ఆ బాబు అంతా ఉన్నప్పుడే చనిపోయింది. నాయననే సాకిండు. 2 అక్క చెల్లెళ్ళం, 3 అన్నోళ్ళు కూడా చనిపోయిండ్రు. 3 అన్నదమ్ములు? 3 అన్నలు మీకు? 3 అన్నోళ్ళు, 2 అక్క చెల్లెళ్ళం. అయితే ఇంకా నాకు ఈడాకులు అయిపోయింది. నా తిప్పలకు వీళ్ళ దగ్గర వచ్చి బతుకుంటా ఇంకా నా తిప్పలకు నేనే కూలి పని చేసి సాధికారాల పని ఎంగిలి ప్లేట్లు కడుక్కుంటా ఏదో నా బతుకు తీరు నేనే బతుకుంటా ఉన్నది మేడం. ఉన్నాక ఇంకా మా అక్కకు ఫస్ట్ చేసుకుండు మేడం. మా అక్క ఊర్లో అందరిది ఒకటే ఊరు, లింగాల చెంపేట మేడం మాది. ఎవరు లేరు దిక్కు. అది అక్కడ పెళ్లి చేసుకున్నాడు. ముందలుండి కట్నాలు ఇచ్చిండ్రు మా అక్క కుడుక. ఆయన బాగా చేసుకున్నాం. మళ్ళీ కొట్టి ఫస్ట్ మీ అక్కని మా అక్కకు ఇచ్చినాం ఫస్ట్. ఆయన మా బావకు బుజ్జి. బుజ్జి అతను మీకు చుట్టం అవుతాడా? ఇంటి సంబంధం చూసి చేశారు అంతేనా? అతను ఏం పని చేస్తాడు? చేతబండి, చెత్త ఎత్తుతాడా? ఓకే. సో అతను చేసుకున్నాడు వీళ్ళ అక్కని. మీ అక్క పేరేంటి? బుజ్జి. మీ అక్క పేరు బుజ్జి. మీ బావ పేరు? బాలు. బాలు. సరే, ఓకే. పెళ్లి చేసుకున్నాక ఏమైంది వాళ్ళిద్దరికి? ఇంకా ఇట్లనే గొడవ మంచిగానే ఉన్నారు. ఒక బాబు పుట్టి చనిపోయిండు మేడం ఫస్ట్. బాబు తర్వాత ఇంకా 2 పిల్లలు అయినరు. కొట్టి మెంటల్ చేసిండు మా అక్క. 2 పిల్లలు అంటే ఆడపిల్ల మగ పిల్ల? ఒక మగ పిల్లగాడు, ఒక ఆడపిల్ల. మళ్ళా ఇంకొక బాబుకు ప్రెగ్నెంట్ తోటి ఉన్నది. ఇంకా కొట్టి మెంటల్ చేసిండు మా అక్కకు. అంటే ఎప్పుడు అంటే రోజు కొడతాడా? రోజు కొడతాడు. ఆమె కుంచుకున్నాడు కాబట్టి కొట్టిండు. ఇంకో ఆమె తోటి సంబంధం పెట్టుకుని. ఎవరితో సంబంధం పెట్టుకున్నాడు? ఆమె అక్కడ ఆయనకు ఆమె 2 మొగళ్ళకి ఇడిచిపెట్టిందంట మేడం.
ఆవిడ పేరేంటి? అరుణ. అరుణ. అంటే ఆవిడతో సంబంధం పెట్టుకొని మీ అక్కని కొట్టేవాడా? ఎన్ని సంవత్సరాలు నడిచింది అలా? అట్లా 2 సంవత్సరాలు నడిచింది. నాకు తెలియకుండా 1 సంవత్సరం నడిచింది. రూమ్ తీసుకొని ఉన్నారంట. అయితే తెలిసిపోయింది. తెలిసిపోయినాక కడుపుతోటి ఉన్నది ఆమె. అంటే నేను మా నాయన దగ్గరికి అరుణ కూడా కడుపుతా ఉంది. అప్పటికే మీ అక్కకి 2 పిల్లలు. మా అక్కకు 2 పిల్లలు, మళ్ళా చిన్న బాబు చిన్న బాబు ప్రెగ్నెంట్ తోటి ఉన్నది. పెళ్లి కాని పిల్లగాడని ప్రేమించిన ఇది అదని చెప్పింది. ఎవరు పిలిచి అడిగారు? మా ఊరోళ్ళు పిలిచి పెద్ద మనుషులు పిలిచి అడిగారంట. నాకు తెలియదు. అయితే మాట్లాడారు మేడం. మాట్లాడినాక నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఫస్ట్ అక్కడ ఆటల పోటీ దందలు చేస్తుంది. 3 తోటి సంబంధం ఉంది సార్ మేడం ఆమెకు అని. ఇంకా దండగా తీసుకున్నది మేడం. 50,000 దండగా తీసుకున్నది. 40,000 దండగా తీసుకున్నది. మా అన్న అప్పుడప్పుడు పుస్తలు తాడబెట్టి మా అక్కది. ఇంకా మా అక్క బంగారం అన్ని అమ్మేసి తినేసిండు మేడం. అంతా మా అమ్మ చచ్చిపోయింది, నాయన చనిపోయిండు, అన్న చనిపోయిండు. ఈయన శివరాత్రి, మా పెద్దన్న శివరాత్రి నాడు చనిపోయిండు. ఇప్పుడు మీ అరుణ అన్న ఆవిడకి డబ్బులు ఇచ్చారా? ఇచ్చినాం మేడం. వెళ్ళిపోయిందా? వెళ్ళిపోతా అని సంతకం పెట్టేసింది. కాగితాలు కూడా ఉన్నాయి. నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. నేను ఈ కడుపు తీపిచ్చుకోను, నేను పిల్లడన పుట్టని పాపన పుట్టని నేను సాక్కొని నేను ఇదే పని చేసి బతుకుతా నేనని అనేసింది. మా అక్క ఏమో ఇంకా మెంటల్ ఎక్కువ అయిపోయింది. తర్వాత ఏం చేశాడు? మీ అక్కతోనే ఉన్నాడా? ఉన్నాడు. మా అక్క వంట చేసి పెడతలేదు. అప్పు చాలా అయిండు. ఒక 50 రూపాయలు కూడా గతి లేకున్నది అప్పుడు. మా మర్ది, మా మామ అందరూ రోజు వచ్చేది ఇలా ఇంటికాడ వచ్చి మీ జ్యోతికి ఇవ్వండి, మీ జ్యోతికి ఇవ్వండి, లేకుంటే ఏరే ఆమెకు చేస్తే పిల్లలు ఎవరు చూస్తారు, పిల్లలకు ఈయన అప్పు ఉన్నాడు ఎవరు చేసుకోరు, నేను చేసుకుంటా అని వీళ్ళకి బతిమలాడి నన్ను చేసుకున్నాడు. నేను ఊర్లో ఉన్నా, మా నాన్న దగ్గర వెళ్ళిపోయినా. అయితే ఇంకా మీ అక్క ఎక్కడ ఉంది అప్పుడు? హాస్పిటల్లో ఉన్నది, ఎర్రగడ్డల హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చిండు. నాకు వంట చేసి పెడతలేదు, నేను అప్పుల పాలైనా అని. అప్పుడు చెత్తబండి కుడక లేకున్నది. ఆటోతో హాస్పిటల్లో జాయిన్ చేశాడు. కొట్టి మెంటల్ చేసిండు కదా. అయితే మా అక్క అట్లా అయింది. అయితే మా అక్క కుడక ముందలు ఉన్నది, పెళ్లి చేయించింది. నాకు పెళ్లి ఫోటోలు ఉన్నాయి. అందరు పెద్ద మనుషులు అందరు మాట్లాడి మళ్ళీ కట్నం ఇచ్చిండ్రు. మా అక్కకు ఒక 1/2 తులం బంగారం, 3 పిల్లలు నువ్వే చూసుకోవాలి, అంత నీదే బాధ్యత అని నాకు పెళ్లి చేసేసిండ్రు మేడం. ఇంకా ఇప్పుడేమో 2 నెలలు అవుతుంది మేడం. ఇట్లా మళ్ళీ మా అక్క ఇట్లా కొట్టిండు. మా అక్కకు మళ్ళీ కొట్టిండు. ఆమె ఇట్లనే వెళ్ళిపోయింది. కొడితే వెళ్ళిపోతే ఎక్కడో కాచిగూడలో అనాథ హాస్టల్లో వెళ్ళిపోయింది. ఇంకా నేనే జాడ తీసి పేపర్కి ఇచ్చి నేనే తోలుకొచ్చినాం. ఇప్పుడు కొంచెం మంచిగా అయింది మేడం. మంచిగా అయ్యే వరకు ఇంకా చెత్తబండి నా పేరు మీద బండి ఇచ్చిండ్రు వేరే వాళ్ళు. నా మాట మీద బండి ఇస్తే ఆ బండి ఏరుకుంటా బతుకుంటా ఉన్నాం మేడం. పోయిండు నా కాలు ఇరగొట్టి. ఇంకో బండి వేరే వాళ్ళకు మా అక్క ఫోటో ఉంది మేడం దాంట్లో. ఇంకా మా అక్క పెద్దది కదా, ఆమె ఉండనని సార్ కుడక కాలు పట్టుకున్నా. మా అమ్మడిది నేను, మా వదిన వాళ్ళు 2 సార్. ఆయన అట్లా వెళ్ళిపోయిండు. ఆయనకు ఏ అడ్డ మీద పోయి ఏ పని, వీళ్ళకి ఏం పని రాదు, వీళ్ళకి తెలివి లేదు అని మా అమ్మడిది కుడక తీపిచ్చిండు. ఒక 15 రోజులు అందరు వచ్చి వాళ్ళ చిన్న భార్య కాలు ఇరగొట్టి ఇంకో దాన్ని తీసుకొని మేము డీడీ కడతాం 30-40 వేలు. ఒక 50 రూపాయలు గతి లేకున్నాయి సార్. నేను అప్పులకు చెప్పి ఆపినా సార్ మేడం. ఇంకా నా పైసలు 1,20,30 వేలు తీసుకున్నాడు. పైసలు పడే వరకే 3 నెలలు మంచిగా చూసిండు. 3 సంవత్సరాలు ఇదే టార్చర్, ఇదే సంతాయించడం మేడం. పారిపోయిండు. అయితే పాపకు విడిచిపెట్టిపోయిండు. 2 మగ పిల్లలకు తీసుకొని వెళ్ళిపోయిండు. పాప విడిచిపెట్టిపోతే ఈ పిల్లకి తీసుకొని ఏం పని చేస్తాం సార్ అని కాళ్ళ ఎల్లబడి ఆ సార్కు ఇంకా మేము బండి ఆపినాం మేడం. మళ్ళీ నెలకు వచ్చిండు జీతాలు వసూలు చేసేది. 10 తారీఖు నాడు జీతాలు వసూలు చేస్తాం. అయితే జీతాల ముందు వచ్చి నా భార్యకు నేను తిక్కొని అయిపోయినా, నాకు మందు రుద్దిండ్రు ఇది అదని, నా భార్యలకు ఇప్పుడు నేను మంచిగా చూసుకుంటా సార్ ఇది అదని బతిమలాడి నేను రూమ్లో ఉంటా అని గల్లీననే ఉండిపోయినాం మేడం. ఇంకా ఒకసారి క్షమించమ్మా అని సార్ కూడా చెప్పేసిండు. ఇంకా అట్లనే చేస్తుండు మేడం. అంటే పిల్లల్ని తీసుకొని వచ్చాడా? మళ్ళీ పిల్లలకు తీసుకొని వచ్చిండు. ఇంకా జీతాలు వసూలు చేసుకున్నాడు. ఇంకా అట్లనే చేస్తుండు. ఇంట్లో కూరగాయలు తేడు మేడం, బియ్యం లేదు, ఒక 20 రూపాయలు ఇయ్యడు. మా అక్క అన్నది హాస్టల్లో తోలిచి వస్తాడు. ఆమె కొడతాడు, ఆమె వెళ్ళిపోయిందని అంటాడు. ఎన్నో ఈయననే తోలిచి వచ్చిండంట. నెలకు 5 వేలు ఇస్తుండ్రంట ఈయనకు. పిల్లలకు హాస్టల్లో వేసిండు, అన్నది హాస్టల్లో. నేను నాయనని గాను, నేను బాబాయిని, నాకెవరు లేరు, నేను సాకుతున్నా అని 2 పిల్లలకు హాస్టల్లో వేసిండు.
మా అమ్మడిది పేరు చెప్పి వేసి వచ్చిండు. ఎవరు ఇంకా పిల్లలు ఆడనే ఉండరు, చదివిస్తలేడు పిల్లలకు. అంతా బంగారం కింద పోసి దానికి కాలు పెట్టిస్తుండు. మేము కష్టపడతాం మేడం, అంతా దానికి 100-200. మా కూరగాయలకు పైసలు ఇయ్యడు, ఏం చేయడు. మా అక్క ఏమో ఆడకొని తింటుంది అక్కడ అన్నది హాస్టల్. ఇంకా ఆమె ఎక్కడ ఉంటుందో తెలియదు. నాకేమో 20 రూపాయల కంటే ఎక్కువ ఇచ్చిపోడు. ఆ పేపర్ కడతా, ఆ మాల్ సెట్ అయిస్తా, అగ్గలిసి పని అంతా చేసుకుంటా. వచ్చిన పిల్లగాడు నేను ఉంటాం మేడం. హోటల్లో తింటా, ఆడనే ఉంటాడు 24 గంటలు ఆమెతోనే ఉంటాడు. ఇట్లా మీ అక్కకి 3 పిల్లలు అన్నారు కదా, ఇద్దరు హాస్టల్. ఇప్పుడు ఇంకా మూడో బాబు నా దగ్గర. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఇప్పుడు 15 రోజులు అయ్యా మేడం, నా దగ్గర లేడు. దాని దగ్గర గుడిసె కిరాయి కట్టలే. 10 తారీఖు నాడే దేడు కట్టేది కిరాయి. కట్టకపోతే ఖాళీ చేయించుండ్రు. ఆ చిన్న పిల్లగానికి దోమలు గడుస్తుంటే కరెంటు బిల్లు కిరాయి వేయలేరని కరెంట్ వేయలే మేడం. అయితే ఆ పిల్లగాని ఎత్తుకొని 3 నైట్లు కరెంటు లేదు. అన్నం లేదు, అడుక్కొని తిన్నా. ఇప్పుడు కూడా అడుక్కొని తింటున్నా మేడం. కోడి పిల్లలకన్నా కొంచెం ఆసరు ఉంటుంది కానీ నాకేం గుడిసే లేదు. రోడ్ మీద చిన్న బాబుకి ఇక్కడక్కడ తిప్పడు. 3 నెలలు అయింది. బాబుని అతను మళ్ళీ తీసుకెళ్ళిపోయాడా? ఎవరికి? ఇంకో బాబు మీ అక్క. చిన్న బాబుకేమో నా దగ్గర ఉండేది కదా, కిరాయి కట్టలేడు. ఇంకా దోమల చంపేస్తుంది బిడ్డ అని దాని దగ్గర పోయి తోలిచి వచ్చిండు, ఉంచుకుని దాని దగ్గర. ఇంకా నన్ను 2-3 రోజులు చూసిన, ఇంకా నాకు పెట్టేటోళ్ళు లేరని ఇలా ఇంటికి వచ్చేసిన. ఇప్పుడు ఈ పాప, ఈ చిన్న పాప ఎవరు? నా బాబు, మీకు పుట్టిన బాబు. ఫస్ట్ ఒక కడుపు పోయింది, నా కడుపు కాదంటాడు, తిక్కదంటుండు. నాకు నేను తిక్కదంటా. వాళ్ళకుండి ఉండి మెంటల్ వేస్తా సార్, ఇద్దరు అక్క చెడేళ్ళు అట్లనే అని నమ్మిస్తుండు. మా ఊరు పెద్ద మంచి ఉండడు మేడం. పెళ్లి ఫోటోలు వాళ్ళ సంతకం పెట్టింది అన్ని వాళ్ళ పాలలో. వాళ్ళ దందు ఆస్తి లేదు, ఏం లేదు. ఈయన కొడుక 2 ఎకరాలు ఏం భూమి ఉంది. మా అమ్మడికి 50,000 ఇవ్వాలి మళ్ళీ అప్పు. ఆయన ఇంట్లోనే రానియాడు. మళ్ళా ఇల్లు ఉంది అంతే ఊర్లో. ఎవరికి? అతనికి ఇల్లు ఉందా? మాకు ఇల్లే ఉంది, ఏం లేదు. 1 ఎకరా భూమి ఉంది అంతే మేడం, ఏం లేదు. అది అతనికి ఉందా మీకుందా? నాకు 1 ఎకరా ఉంది, వాళ్ళకు ఇల్లు ఉంది, మాకు ఇల్లు ఉంది. ఇదే గుర్తు మేడం. ఒక 20 రూపాయలు ఇవాళ మార్పు వస్తుందేమో, రేపు మార్పు వస్తుందేమో అని ఇట్లానే చూస్తున్నా మేడం. మా అక్క ఏమో మా అక్కకి నేర్పుకొస్తాడు. పోలీస్ స్టేషన్లో పెడితే కూడా సరే అని ఒప్పుకుంటాడు మేడం. మంచిగా చూస్తా ఇప్పటి నుంచి. అది కాదు, అది చూడండి మేడం, మీరే ఏదో ఒకటి చేయండి మేడం, నన్ను లేకుంటే నాకు చచ్చిపోతా మేడం నేను. మీ దగ్గర ఉంటున్నాడా లేదా? ఉంటలేడు, రూమ్ కిరాయి కట్టలే. 10 తారీఖు నాడ కట్టేది. 5-6 రోజులు దగ్గర ఇప్పుడు 10 రోజులు అయ్యా కదా మేడం. మీ ఇల్లు ఉందన్నారు కదా, అతని ఇల్లు ఉంది కదా, సొంత ఇల్లు. అక్కడ ఎవరు ఉంటున్నారు? ఊర్లో మామ ఉండడు. ఊర్లో ఆయన కూడా కాలంటాడు. వాళ్ళ ఫ్యామిలీలో 2 అవుతారు మేడం. ఇప్పుడు మా అమ్మడిది మంచోడు, న్యాయంగా మాట్లాడతాడు ఆయన. వాళ్ళ నాయన కూడా రావద్దంటాడు ఇంట్లో. సరే మీ ఇంట్లో ఎక్కడ ఉంది? మాది అక్కడనే. మీరు ఇప్పుడు అక్కడ ఉండట్లే? అందరు హైదరాబాద్ ఇక్కడ రూమ్ లో ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మీ దగ్గరికి రాడు, అసలు రాడు. ఏమంటాడంటే మేడం, ఎవరు చూస్తారని నెత్తి దూకుంటున్నావే, నేను చూడను. నువ్వు ఎంత చేసినా నీతోటి ఆడుకోవాలి, నీ జీవితంతో ఆడుకోవాలి, నీ పైసలు తినాలనే నేను చేసుకున్నాను. నీకు ఆమె చేసుకోమంటేనే చేసుకున్నాను. చిట్టుకేసి అది మాట్లాడుతుంది. ఎందుకే నువ్వు ఆ రోజన్నా తాళి ఆపొచ్చు కదని నేను అన్నా మేడం. ఇంటికి పోయి డైరెక్ట్ బత్తిలు ఆడితే కూడా నాకు బత్తలు చేసి కొట్టింది. నీ మొగనికి నేను పిలుస్తున్నానా, నీ మొగనికి నీ జాగ్రత్తలో ఉంచుకోవే, ఎవరి దగ్గరికి వస్తున్నావే అని అంటది మేడం. మళ్ళీ పంచాయతీ కూర్చోబెట్టిండు, పెద్ద మనుషులా మాట్లాడతాను. భూమి ఆపి పట్ట చేపిస్తాం నీకు, ఆ పిల్లగానికి సొంతం బండి నేను ఆపినా కదా మేడం, నేను మా అక్క అని. నేను సరే అని ఒప్పుకున్నా మేడం. ఇంకా 30,000 బాకీ తీయమంటే 30,000 అప్పు తీపిచ్చిండు వాళ్ళ తమ్ముడు. నేనే కట్టినా.
మాటలు పెట్టి 30,000 అప్పు కట్టిన 5 రూపాయలు వడ్డీ లేక తిప్పించిండ్రు మేడం. లాస్ట్ నా పాపకు నీలపురిలో 8 రోజులు ఉన్నా. మళ్ళీ పండుగ నాడు అమ్మ లేరు, నాయన ఉన్నాడు కూడా చచ్చిపోయిండు. 5 నెలలు అవుతుంది నాయన చచ్చిపోయి. నా కోసమే చచ్చిపోయిండు అని మా ఊరు సర్పంచ్, మా ఊరు వాళ్ళందరూ మేడం నాకేదో దీన్ని గుండె బలిగా చచ్చిపోయింది. 2 పిల్లలు, ఒక పిల్ల ఇట్లా వెళ్ళిపోయింది. నా పిల్లలు ఇంతమంది ఇంత చిన్న పిల్లలు సంసారం చేసుకుంటుండ్రు. నా పిల్లల జీవితం ఏమైందని దీనివల్లనే చచ్చిపోయిండని నా ఫోటో తల కింద పెట్టుకొని చచ్చిపోయిండు మా నాయన. వీళ్ళు వాళ్ళు తిట్టంగా ఆపరేషన్ కుడక పైసలు పెట్టలే మేడం. డేట్ కుడక కాలే, కడుపు కోపించి కోటిలాగా హాస్పిటల్లో బాబుకు. వీళ్ళు వాళ్ళు తిట్టంగా ఆపరేషన్ అయితే ఒక 20 రూపాయలు ఒక పిల్లగానికి అంతా మా అన్ననే పెట్టుకుండు మేడం. ఫస్ట్ కాన్పు ఇట్లా గుడక పెట్టుకున్నాడు. పిర్ల పండుగ చేసిండు మేడం. మొన్న పండుగ నుంచి అయింది మేడం. ఆమెకు 3 కలిసి ఉంటా. మా అక్కలేంది నేను రాలేదు, నేను ఆమెకు నా దగ్గర రానియను. నువ్వు మారితే ఏమవుతుంది, ఆ పిల్లలకు మా వాడి మనిషి చదివించుకుంటుంది కష్టపడి. నువ్వు అట్లన్నా వెళ్ళిపోయినా నేను ఎవరికైనా కూలోలకు పెట్టి నేనన్నా ఆ చెత్త గల్లీలో కాలు పెట్టనియాడు మేడం. మళ్ళా ఇట్లా పట్టి గుద్దుతాడు డొక్కల ఈడ గుండె నొప్పి చేసేసిండు మేడం. కన్నుల కావేరిని కడుపులో నా దాచుకున్న అంతులేని కడలిలో తుని నేను చూస్తున్నా. తిక్కదంటాడు ఎవరికైనా. అంటే బయట పనికి వెళ్ళనివ్వడా? గల్లీలో నేను ఇప్పుడు చెత్త బండి ఆపినా కదా మేడం, ఎవరైనా పోతేనే ఏమైనా పండ్లు గిళ్ళు ఇస్తారు కదా నేను గల్లీలో కాలు పెట్టని నా గురించి ఏమైనా చెప్పేస్తుందేమో అని. వీళ్ళు వాళ్ళు ధర్మం ఇస్తారు, ఒక 50-60 రూపాయలు ఇస్తారు కదా మేడం. హోలీ పండుగ రోజేమో 250 రూపాయలు సారే ఇచ్చిండు. అమ్మ చీర తీసుకొని అని అన్నాడు. నీకు దిక్కులేందా అన్నావు కదా, మా ఇంట్లో మంచిగా తీసినావు అమ్మ, నువ్వు చెత్త మీ ఆయన ఎట్లా తీస్తాడమ్మా అని చెప్పి ఇచ్చిండు. నువ్వు ఎట్లా ఇప్పించుకొచ్చినావు సార్ దగ్గర పైసలు అని ఒక్కొక్క దెబ్బలు కాదు మేడం, ఇట్లా పట్టి గుద్దుతాడు. మా అక్క ఇప్పుడు మంచిగా అయింది మేడం, ఇప్పుడు మంచిగా అయింది. అయితే పీర్ల పండుగ మన దసరా పండుగ రోజు మళ్ళీ రోజు పీర్ల పండుగ కదా, 2 నెలల ముందే ముత్తాలం చేయాలని అప్పు పిల్లగాని మీద వెళ్ళింది మేడం. ఆ పిల్లగాని సోమిడి 7 నెలల పాపేవాడు. ఇప్పటికే 10 ఏళ్ళు అయినాయి మేడం అప్పు తీసి పెట్టిన. ఇప్పుడు ఏమంటాడు అతను? ఇప్పుడు ఆమె తోలుకోరా, 2 కలిసి ఉండండి, మీ అక్క అట్లనే అన్నది హాస్టల్లో ఉంచుతా, మీ అక్క ఎక్కడన్నా చావని, మీరు 2 కలిసి ఉండండి, ఒకరి పిల్లల దగ్గర ఉండరు, ఒక్కరేమో నా ఎమ్మడి బండికి రారి అంటుండు. అంటే నువ్వు నాకే ఇప్పుడే మంచిగా చూడడం లేదు, ఆమెతోటి ఎందుకు, నేను 2 కలిసి ఉండడం కాదు, మా అక్క నేను కలిసి ఉంటాం, మా అక్కకు తోలుకోరా, ఎన్ని రోజులు మా అక్క అన్నది హాస్టల్లో బతుకుతుంది అని నేను చెప్పిన మేడం. అంటే ఇంకా నేను ఊరికి పంపించిండు, నాకు ముందు పంపించిండు, నువ్వు చెప్పే వరకు నీకు రూపాయి అయ్యానని శారది కుడక అయ్యలే మేడం. పేపర్ అమ్ముకున్నా, అట్టలు గిట్టలు కట్టి అమ్ముకొని వెళ్ళిపోయినా. ఊరికి వెళ్ళి ముత్తెలాంగ్ చేసిన. పీర్ల కూసబెట్టినప్పుడు ఇంకా సైదా తోలుకొచ్చిండంట గుడిసెలకు. ఈమెకు మా అక్కకు తోలుకొచ్చిండు ఫస్ట్. మా అక్క లేనిది నేను రాలే అన్నా నేను, అంటే మా అక్కకు తోలుకొచ్చిండు. అయితే తోలుకొచ్చి మా అక్క తాలేమో దాని మెడల్ ఉంది. ఇప్పుడు ఆ దారం లేక గట్టిండు, 2 రూపాయల దారం లేక సైదాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు. జ్యోతి సంతకం పెట్టిపోయింది, బుజ్జి ఇదో మా పెద్ద భార్య అని. అందరికీ నేను ఊరికి వెళ్ళంగానే 2 రోజులకే అందరికీ కూసబెట్టి పోలీసులకు ముందర పోయి చెప్పి వచ్చిండంట. మా అక్క కూడా అవును మేము 3 కలిసి ఉంటాం, ఎవరేం మాట్లాడతారో అదే మాట మాట్లాడుతుంది ఆమె అని అనేసింది. అంటే ఇంకా ఎవరు చెప్పిండ్రు వీళ్ళకు, మా అన్నోళ్ళకు దూరం ఉంటారు కదా వీళ్ళు,
ఇట్లా ఇట్లా తోలుకొచ్చిండు, ఇట్లా బుజ్జి ఆరున కలిసి ఉండారని అంటే వీళ్ళ కోపం వచ్చి వీళ్ళు వచ్చిండ్రంట. వచ్చి నువ్వు ఆ రోజు దండగా తీసుకున్నప్పుడు ఏం చేసినావు, మా చెల్లెలు తాళి కట్టినప్పుడు ఏం చేసినావు, ఆ రోజు మేము పుస్తలు తాడిచ్చి నీకు ఇడిపించినాం కదా, నువ్వు ఎంతమంది జీవితాలకు నాశనం చేస్తావు అని కొట్టిండ్రంట. కొట్టే వరకే చెట్లలోకి వెళ్ళిపోయి పోలీసు వాళ్ళకి ఆయననే తోలుకొని వస్తుండంట రివర్సు. మళ్ళా సంతకం మా చిన్న భార్య పెట్టిపోయింది, తోలుకొని రాని అని చున్నం సంచి అవి వేసుకొని రాని చెప్పిపోయింది నాకని తోలుకొని నేను సంతకం పెట్టలే, నేను అస్సలు ఆమె అవసరమే లేదు, నువ్వు ఆమెకు తోలుకొస్తా అంటేనే నీకు ఇంట్లో బియ్యం తెస్తా, నీకు కూరగాయల పైసలు ఇస్తా. ఒక 5-6 రోజులేమో 50 రూపాయలు ఇచ్చిండు. సరే మా అక్కకు తోలుకోరా తర్వాత చూద్దామని ఒక్కటే మాట అనే వరకు 50 రూపాయలు ఇచ్చిండు. 10 రోజులు ఇచ్చిండు మేడం, నీకు కాలు మోగుతా 10 రోజుల కంటే ఎక్కువ ఇవ్వలేదు. నేను ఆపరేషన్ అయినా రోజు మా అన్ననే ఇచ్చిపోయేది. ఇప్పుడు ఊరికి వెళ్ళిండు, ఇంకా కూరగాయలు తెచ్చుకునేది తినేది మేడం. ఆ పేపర్లు 15 రోజులకే చల్ల నీళ్ళ చేయబెట్టి వంట చేసుకున్నా. గ్యాస్ దొడ్డు బియ్యమే, మళ్ళా సన్న బియ్యం ఎవరు తెచ్చి పెడతారు, నా పెద్ద భార్యకే పెట్టలే. నీ దగ్గర మీ అన్న దగ్గర ఉంటే తెచ్చుకొని తిను అంటాడు మేడం. అన్ని మా అన్ననే పెట్టిండు. సరే ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు అతను మీతోనే ఉంటున్నాడా లేదా? లేడు మేడం, వాళ్ళ ఇంకొక అమ్మాయితో ఉంటున్నాడు. ఇప్పుడు మీ దగ్గరికి రాలేడు. ఇంకా పిల్లగాని చేయిరుగా కొట్టిండు, రాదు 10 రోజులు ఇలా ఇంటి కాడ ఉందా చేయిరుగా కొట్టిండు చిన్న బాబు. మీ అక్క ఎక్కడ ఉంది మీతో? ఇలా తోలుకొచ్చిండు, అయితే పిర్ల పండుగకు తోలుకొచ్చిండు మేడం ఇంటికాడ. ఇంకా నేను మా అక్క మంచిగా నాతోటి మాట్లాడినిస్తలేడు మా అక్కకు. మా ఆడిబిడ్డ నేర్పుకొచ్చింది, నా నేర్పుకొచ్చిండు, పుల్లు కొట్టిండు ఇద్దరికి అక్క చెల్లెళ్ళకు. 30,000 ఖర్చు చేసిండు కానీ 6,000 ఏట కోసిండు కానీ ఒక పండుగ లేదు, పప్పు లేదు, ఏం లేదు. ఒకటే రోజు 2 రోజులే ఉన్నాం ఊర్లో ఉండి. ఇంకా వచ్చిండు, ఇంకా మా అక్క నేను ఒకటైనాం. ఊరు వాళ్ళందరూ తిట్టిండ్రు, నువ్వు మీ చెల్లెలు ఇద్దరు ఒకటయ్యారు, నువ్వు ఎట్లా మాట వింటావు, నీకోసమే కదా అట్లా అని చెప్పిండ్రు ఊరోళ్ళు. అయితే మీరు పొడి వేసి కొట్టింది మేడం మా అక్క. ఆయన కొట్టింది, గల్లబట్టి కొట్టింది. ఎన్ని రోజులు మా జీవితాలతోటి ఆడుకుంటామని. ఇంకా వీళ్ళిద్దరు ఒక్కటైన రాని మేడం. మొన్న 24వ తారీఖు నాడు పీర్లు బాయిల పడ్డాయి. 15 రోజులు 20 రోజులు అవుతుంది మేడం. ఒక్కటైండ్రు, పోలీసు వాళ్ళు అంటుండ్రు, సర్పంచ్ వాళ్ళు అంటుండ్రు. ఇప్పుడు వీళ్ళు నాకేమైనా చేస్తారని ఇంట్లో అన్నం తిన్నాడు. మేము ఎంత చేసినా మీ చెల్లెలకి దోలి నీకు మంచిగా చూసుకుంటా, నేను అన్నది హాస్టల్ ఎందుకు బతకాలరా అని గలీజ్ మాటలు తిట్టింది మా అక్క. ఇంకా కొట్టిండు, దానికి కొట్టి వచ్చిందంట మా అక్క. దాని గుడిసె దగ్గర సింగరోని కాలనీ పోయి ఎట్లా కొట్టినా అని దెబ్బలు కావు మేడం. ఇంత పెద్ద రాయి పట్టుకొని ఒకటే గుడిసె ఉంది ఆడ. వాళ్ళ సొంత మన్నోళ్ళు వీళ్ళ దిక్కే ఉంటారు, వీళ్ళ పాలల దిక్కు అందరు వీళ్ళ దిక్కే ఉంటారు, వీళ్ళ పాలలు. ఇట్లా పెద్ద రాయి పట్టుకొని ఒక్కొక్క దెబ్బలు కాదు ఇద్దరికి కొట్టినాక ఇంకా భయపడి మళ్ళీ నేను సూదులు ఎప్పించుకొస్తా బుజ్జి అని తీసుకుపోయిండు మేడం. తీసుకుపోయి గల్లీకి పోయిండ్రు ఇద్దరు, పెళ్ళం మొగడు బండికి పోయిండ్రు. పోయి అక్కడనే ఇడిచిపెట్టి వచ్చిండు. మళ్ళీ బుజ్జి అనుకుంటా వచ్చిండు. 5 గంటలకు వచ్చిండు, సాయంత్రం 5 గంటలకు, పొద్దుగాల 8 గంటలకు పోతే. అంటే మీ అక్క అప్పుడే వచ్చేసింది, నువ్వు నాటకం ఆడుతున్నావా నాతోటి, మీ అక్కకు అప్పుడే పంపించిస్తున్నా నేను చెత్తబండి మీటింగ్ ఉంటే మీటింగ్కి వెళ్ళినా, మీ వాళ్ళు కూడా మన ఊరు వాళ్ళందరూ చూసిండ్రు అని అన్నాడు. అంటే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నువ్వే తోలుకుపోయినావు కదా మా అక్కకు అని ఆమె ఇంటి పక్కల ఆమె కూడా తిట్టింది. అరే నీకు అంత ఇష్టం లేరు కదా వాళ్ళు, ఒక రోజు 100 రూపాయలు ఇచ్చేయి వాళ్ళకు, వాళ్ళు పేపర్ గీపర్ వాళ్ళు అమ్ముకుంటారు. పాపం ఎన్ని రోజులు అనాథ హాస్టల్ అన్నం తినిపిస్తావు దానికి, ఎన్ని రోజులు అంతా వాళ్ళ ఉసురు ఎందుకు పోసుకుంటున్నావు, లేకుంటే పెద్ద మనుషులో కూర్చోబెట్టి ఆమె కూర్చోబెట్టినా కూడా అట్లా ఒప్పుకుంటావు, మళ్ళీ అట్లనే చేస్తావు. ఇప్పటికి మా ఇంటికి వెళ్ళంత అయిందని పక్కల ఆమె కూడా తిట్టింది. తిట్టే వరకు ఇంకా మా అక్కకు తోలిచి వచ్చిండు మేడం. ఇప్పుడు ఇలా తోలుకొచ్చిండు మళ్ళీ. అతను ఏమంటాడు ఫైనల్ మిమ్మల్ని అందరినీ కలిసి ఉండమంటున్నాడా? మీ ముగ్గురు మీరు ముగ్గురు కలిసి ఉంటే చూసుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళు అనే వరకు మా అక్కకు తోలిచి వస్తాడంట. ఎక్కడ అనాథ హాస్టల్. ఇప్పుడు 5,000 తెచ్చి తింటుండు, నెలకు 5,000 ఇస్తుండ్రంట వాళ్ళు. ఎందుకు ఇస్తారు 5,000? ఈమె పని చేస్తుంది కదా మేడం. మరి ఆ డబ్బులు ఆవిడ తీసుకోదు, ఇతను తెచ్చేసుకుంటా. ఈయన ఎవరికి తెలియదు, మళ్ళీ ఆమెనే వెళ్ళిపోయింది అంటుండు, అందరికి అట్లనే నమ్మిస్తుండు. ఇప్పుడు ఆవిడ రెండో ఆవిడ దగ్గర ఉంచుకున్న ఆవిడ దగ్గర ఉన్నాడు, ఆమె తానే ఉంటారు. మిమ్మల్ని రోజు కొడతాడు, తిడతాడు, మీకేం ఇవ్వడు. ఇప్పుడు నేను మీకేం కావాలి? ఆ చిన్న బాబుకి తీసుకొని ఏం కష్టం చేయను మేడం నేను. ఇప్పుడు మీకేం సారా మేడం, ఆయనది బండి కాదు అది. అందరు మేము 30,000 40,000 కట్టాం సార్, డీడీ మా మీన సొంతం చేయండి అంటే నేను అడ్డ మీన బతకను సార్ అని చెప్పి కాళ్ళ ఎల్లబడి బండి ఆపిన మేడం. మా బండి మా అక్కకు నాకు మెంటల్ లేదు, ఆమెకి ఏం లేదు మేడం. మీ బండి అతని దగ్గర ఉంది, ఆ బండి మీకు ఇచ్చేయాలా? ఆ బండి కావాలి మేడం నాకు. ఉంటే ఇద్దరికి ఒక చెల్లెళ్ళకి ఉంచుకొని ఉంటేనే సరిపోయాయి.
ఆమెకు ఉంచుకుంటా వీళ్ళిద్దరికి ఈడాకులు ఇస్తా అని అంటే ఇప్పుడు ఆవిడకి ఎంతమంది పిల్లలు? ఆమెకు ఓ బిడ్డ ఒక కొడుకు. ఇతనికే పుట్టారా? ఏ ఇంకా ఎవరికి పుట్టారో నాకు తెలియదు. ఈవిడకి ఇప్పుడు ఒక్క కొడుకా? ఈమెకు ఫస్ట్ ఒక పెద్ద ఆవిడకి ముగ్గురు పిల్లలా? ముగ్గురు పిల్లలు. ముగ్గురు, ఒక బాబు చనిపోయింది. ఇంకా ఏమైనా వీళ్ళు అదే సరే, ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా. ఏం లేదు మేడం, వీళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళకు ఒక తన పెట్టుకొని మంచిగా ఉంటే సరే అయిపోయాయి. ఆమెకు కట్నమే ఇచ్చినాం, ఈమెకు కట్నమే ఇచ్చినాం. ఆమెకు 4 తులాల బంగారం తినేసి నేను ఆమె తన పోతా వీళ్ళిద్దరికి ఏం ఇచ్చిండ్రు వాళ్ళకి ఇచ్చేస్తా అని అంటే ఆమెకు ఆయనకు జైలుకు పంపించాలి. ఆమె తన కాపురం చేయకూడదు, వీళ్ళ తన కాపురం చేయకూడదు. చిట్కేసి వేసి మాట్లాడుతుంది మేడం. నేను పిలిచి మాట్లాడతాను. మీకు ఎంతమంది పిల్లలు అరుణ? 2 మేడం. పాప ఒక పాప ఒక బాబు. బాబా? ఫస్ట్ పాప. ఫస్ట్ పాప. మీ ఆయన పేరేంటి? బాలు. బాలు. ఎంతమందిని చేసుకుంటాడు ఆయన? మీరు రెండో భార్య ఆయనకి. ఎక్కడ పెళ్లి చేసుకున్నాడు మిమ్మల్ని? మైసిగండిలో. ఊరందరికి తెలిసి చేసుకున్నాడా, దొంగతనంగా చేసుకున్నాడు? మామూలుగానే చేసుకున్నాం. పిల్ల పుట్టిన దాని తర్వాత అంటే పంచాయతీ. మీరు సంసారం చేసిన తర్వాత పెళ్లి చేసుకున్నారు అంతేనా? అలా ఎందుకు చేశారు మీరు? అది కరెక్టేనా, పద్ధతేనా అది? ఏం చేయలేదు మేడం నేను. ఎవరైనా పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కంటారమ్మా. మీరు పిల్లల్ని కానీ కదా పెళ్లి చేసుకున్నారు, అది కరెక్టా? ఫస్ట్ పెళ్లి చేసుకున్న దాని తర్వాత పిల్లల కన్నా మేడం. ముందు మీరే ఇప్పుడే చెప్పారు పిల్లల్ని కన్నాక పెళ్లి చేసుకున్నాను. నిజాలు చెప్పండి, ఇక్కడ అబద్ధాలు వద్దు. లేదు మేడం, ఫస్ట్ ఒక పాప నాకు డెలివరీ అయిన దాని తర్వాత మళ్ళా పెళ్లి చేసుకున్నాం మేము. అవును, అదే చెప్తున్నా నేను. ఎవరన్నా పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కంటారు, మీరు కొత్తగా పిల్లల్ని కన్నాక పెళ్లి చేసుకున్నారు, అది కరెక్టా అని అడుగుతున్నా. ఆల్రెడీ అతనికి 3 పిల్లలు ఉన్నారు మీరు పెళ్లి చేసుకునే టైంకి, తెలుసా? తెలియదు మేడం. భార్య ఉందన్న సంగతి తెలుసా? తెలియకుండానే ఒక అతనితో సంసారం చేసి పిల్లల్ని కన్నారా మీరు? అప్పుడు తెలియదు మేడం. అంటే వెనక అదే మీరు సంసారం చేసి పిల్లల్ని కానీ పెళ్లి చేసుకునే వాళ్ళకి అవన్నీ తెలుసుకునే అవకాశం ఏముంటుంది లేండి, అవసరం లేదు కదా. ఒక ఆడదాయింటి మీరు ఇంకొక ఆడదానికి అంత అన్యాయం చేస్తున్నారు, మీకేమైనా తెలుస్తుందా? ఇప్పుడు ఆ అమ్మాయిని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అతను తెలుసా మీకు? బలవంతంగా చేసిరు మేడం ఆయనకి. బలవంతంగా. మరి ఆ రోజు ఎందుకు వెళ్ళి మీరు ఆ పెళ్లి ఆపలేదు? ఆమె కూడా తెలుసు మేడం. నా దగ్గర 8 సంవత్సరాల నుంచి సంసారం చేసినప్పుడు ఆమె కూడా నా దగ్గర 10 సార్లు వచ్చింది మేడం. 10 సార్లు వచ్చి నా దగ్గర మా బావ మంచోడు కాదు, ఇలాంటోడు అలాంటోడు అని చాలా చెడుగా చెప్పింది మేడం ఆయన గురించి. పెళ్లి చేసుకున్నాక వచ్చిందా, పెళ్లి చేసుకో? పెళ్లి పిల్లని కన్నా దాని తర్వాత మళ్ళీ నేను పెళ్లి చేసుకో నాకు అని నేను గొడవ పెట్టాను మేడం ఆయనతోటి. గొడవ పెడితే సరే అని పద చేసుకుంటానని చెప్పేసి తీసుకుపోయి చేసుకున్నాడు. నాకు చేసుకున్న దాని తర్వాత ఈమెకు తెలుసు అన్ని, నా దగ్గర వచ్చి సంసారం చేస్తుంది, వాళ్ళ పెద్ద పెళ్ళము ఆ పిల్లలందరూ నా దగ్గర ఉన్నది కూడా తెలుసు మేడం ఆమెకి. కావాలని చేసుకుందాము, నాకు ఇలా ఆయన గురించి బ్యాడ్గా తప్పుగా మాట్లాడి చెప్పేసి దాని తర్వాత ఆయనకు బలవంతంగా పెళ్లి చేపించారు. అందుకని మీరు చేసింది కరెక్టే అంటారు. ఇప్పుడు ఎవరి ముందల పెళ్లి జరిగింది? రెండో భార్య. నేను రెండో భార్యను మేడం. ఎవరు అడిగిన సమాధానం చెప్పండి, ఎవరి ముందు పెళ్లి చేసుకున్నారు? రెండో భార్య నువ్వు కాదండి. నేను కాదు, మా అక్క నీ దగ్గర వచ్చింది కదా. ఎవరు? ఇప్పుడు మా అక్క పిల్లల మేమందరం కలిసి ఉన్నాం. నేను రెండో భార్య అని అంటుంది కదా మేడం. నాకు 8 సంవత్సరాలు అవుతుందని అంటుంది. ఫస్ట్ కడుపుతోటి ఉన్నది పాపకు, సంతకం పెట్టలేను. నువ్వు బరిబత్తలు చేసి నువ్వు నాకు అసలు తెలుసా? నేను ఏడ ఉన్నా, మా అక్కలు ఏడ ఉన్నారు, నేను ఏడనో మా అన్న ఊర్లో ఉన్నా మేడం, నేను హైదరాబాద్ లో లేకున్నా కదా మేడం. సింగరేణి కాలనీలో ఆమె 10 సార్లు నా ఇంటికి కొంచెం దూరంలోనే ఉంది, అన్ని తెలుసు మ్యాటర్. పెళ్లి అయినాక తెలుసు నేను తప్పు చేసిన, నేను చేయలేదని కాదు. నేను ఆయన ఇట్లా పెళ్లి చేసుకున్నాడు అని అంటే నేను అసలు చేయకపోయేదాన్ని తప్పు. నాకు తెలియకుండా నేను చేసుకున్నాను, నేను కడుపుతో అయిన దాని తర్వాత మళ్ళీ నేను అడిగినాను, ఏంటి నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పేసి నాకు ఇట్లా అన్యాయం చేసినావు అని అనేవారికి. మీరు వాళ్ళ పంచాయతీలో ఒప్పందం చేసుకొని డబ్బులు తీసుకొని వదిలేసి వెళ్ళారా లేదా? అంటే పంచాయతీలో పెద్ద మనుషులు ఏమన్నారు మేడం, సరే ఇప్పుడు 5 అయిపోయింది, ఇప్పుడు ఆయనకు పెండ్లము 3 పిల్లలు ఉన్నారు కదమ్మా, సరే ఏదో తెలియకుండా నువ్వు తెలిసి చేసావో తెలియక చేసావో, సరే ఇగో ఈ డబ్బులు అయితే 40 వేలు అయితే నీ చేతికి ఇస్తున్నాము, డెలివరీ చేసుకోకపో, నువ్వైతే మీ అమ్మోళ్ళ ఇంట్లో ఉండు, ఆయన జోలికి నువ్వు వెళ్ళకు, నీ జోలికి ఆయన రాడని చెప్పి రాపించారు మేడం. వాళ్ళు ఎప్పుడు? 4 సంవత్సరాల ముందు. మరి మళ్ళీ ఎందుకు వాళ్ళ జోలికి వస్తున్నారు మీరు? నా పాపకి బాగాలేనప్పుడు మా ఆయన నా దగ్గరికి వచ్చింది మేడం. మళ్ళీ మీరు రావద్దని చెప్పాలి కదా. చెప్పిన నా పాప 3 రోజులు హాస్పిటల్లోనే నేను 20,000 పెట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపిస్తుంటే మా ఆయన ఎవరో ఫోన్ చేసి చెప్పిరంట,
చెప్తే ఇంకా నా బిడ్డ అని చెప్పేసి మా ఆయననే వచ్చేసింది మేడం. మరి మీ ఆయన ఈ భార్యకి పెద్ద భార్యకి న్యాయం చేస్తున్నాడా? చేస్తున్నాడు మేడం. ఈమెనే సరిగా ఉంటలేదు మా ఆయన దగ్గర. మీ ఆయన ఏం చేస్తున్నాడు వీళ్ళకి? ఇప్పుడు అందరికి ఒకే తీరు చూస్తున్నాడు మేడం. అసలు ఇంట్లో కూర్చొని ఒక్కరు ఆయన ఎంత సంపాదిస్తాడు? ఆయన టాటానా బిర్లానా? ముగ్గురికి ఒకేలా చూడడానికి ఎంత సంపాదిస్తాడు? మీకు ఎంత ఇస్తున్నాడు? వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు? ఏమి ఇస్తున్నాడు? ఇంట్లో నడిపిస్తున్నాడు మేడం. ఏది మీ అందరికి ఇల్లు ఆయన నడిపిస్తున్నాడు? వీళ్ళకేం లేదు మేడం, ఆమెకైతే నడుపుతున్నాడు. కాదు మేడం, ఈమె చెప్పేదంతా పచ్చి అబద్ధాలు మేడం. సింగరేణి కాలనీ గుడిచెలే మేడం మాది. అక్కడ ఈమె గురించి నా గురించి ఎంక్వైరీ చేయండి మేడం. సరే. 8 సంవత్సరాల నుంచి అన్ని తెలిసి చేసి కావాలని 10 సార్లు నా ఇంటికి వచ్చి ఆయన దగ్గర నేను సంసారం చేసింది, వాళ్ళందరి దగ్గరకు వచ్చింది. సరే సంసారం చేసుకో ఆయనతో అని చెప్పి పెద్ద మనుషులు తీసుకుపోయారు. అక్కడ గొడవ అయింది. మళ్ళీ అక్కడ నుంచి సరే ఇట్లా గొడవ అవుతుందని అంటే కొన్ని రోజులు ఆగమని చెప్పేసి మా ఆయన నన్ను తీసుకొచ్చి నా ఇంటి కాడ పెట్టడం అన్ని మాకు అన్ని తెలుసు మేడం. కావాలని చేసుకుందాం. నేను పెళ్లి చేసుకో ముందు నాకు తెలుసాను, అన్ని ఎవరో నాకు తెలుసు మేడం. నేను పెళ్లి చేసుకోక ముందు పెళ్లి చేసుకున్న దాని తర్వాత నుంచి నా ఇంటికి రావడం మొదలు పెట్టింది. అవును, పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసింది కాబట్టి వచ్చింది ఆవిడ. అంతకుముందు ఆవిడకి ఎందుకు తెలుస్తుంది? వచ్చి నా దగ్గర అన్ని పెళ్లి చేసుకున్న తర్వాతే మీ ఇంటికి వచ్చిందని ఇప్పుడే చెప్పారు. మళ్ళీ ముందు వచ్చిందని మార్చకండి. మరి అదే పెళ్లి చేసుకున్న తర్వాతే తెలిసింది ఆవిడకి. తెలిసి సో మీరు గనక ముందు పెళ్లి చేసుకొని ఉంటే ఆమెను పెళ్లి చేసుకోవడం ఆపుండాలి మీరు. నేను ఇష్టపడి చేసుకున్నా అట్లా చెప్పకుండా మిమ్మల్ని ఎట్ట చేసుకుని బలవంతంగా చిన్నపిల్లవాడా? అసలు 50 రూపాయలు కూడా లేకున్నది మేడం అప్పుడు ఆయనతో. ఆయనకి తాళి కట్టాలి కదా, ఆయనే కదా కట్టాలి. వాళ్ళ మమ్మడి చిన్నపిల్లవాడు ఆయన కాళ్ళు చేతులు కట్టేసి పెళ్లి చేస్తారు ఎవరన్నా? ఇంట్లో కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేస్తారమ్మ ఎవరన్నా? మాట్లాడేది కొంచెం నిజాలు మాట్లాడండి. చేసిన తప్పులు చేశారు, అన్యాయం అయిపోయారు. మీరు బాగానే ఉన్నారు. మీరు చేసిన తప్పులు ఒప్పుకొని కనీసం ఓకే ఇప్పుడైనా నిజాలు మాట్లాడితే ఇప్పుడు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా. వాళ్ళని అలాగ ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు మీ మొగుడు. వాళ్ళకేమీ మంచి చెడు చూడటం లేదు, మీతోనే ఉంటున్నాడు. అది మీకు తెలుసు. అతను మీరు పెళ్లి చేసుకోలేదు, మీరు లీగల్ వైఫ్ కాదు. మీరు అతనితో తెగతెంపులు కూడా చేసుకున్నారు, డబ్బులు కూడా తీసుకున్నారు. నా పరిస్థితి బాగాలేకుండా అప్పుడు మా వాళ్ళ పరిస్థితి బాగుందా? కావాలని చేసుకున్నారు మేడం వాళ్ళు. ఇప్పుడు ఏం చేసుకున్నారు? కావాలని చేసుకుంది పెళ్లి. తర్వాత కావాలని పెళ్లి అయినట్టు కొంచెం అది ఆపరేషన్లు మా ఆయననే చేపించు. అందరు మా ఊర్లో అక్కడ అందరికి తెలుసు ఆ విషయం. మైసి గండి దగ్గర నువ్వు పుస్తే కట్టిన ఎవరైనా సాక్ష్యం ఉన్నారా? లేకుంటే నీకు దండగా కట్టినప్పుడు నేను ఉన్నానా? లేకుంటే నేను చేసుకో ముందు నువ్వు నాకు పరిచయమా, నీకు నేను పరిచయమా? ఒట్టు మేడం, ఏ దేవుని మీద ఏమైనా చేస్తా మేడం. వన్ పడితే మా పెద్ద మీకు తెలియదు అనే సంగతి ఆవిడకి కూడా తెలుసు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ వచ్చి ఆపు ఉండాలి, ఆవిడ ఆపలేదు. కానీ ఆవిడ సౌకర్యం ప్రకారం ఆవిడ హ్యాపీగా ఇప్పుడు ఆవిడ బాగా నడుస్తుంది కాబట్టి మీరు బాగున్నారు, బాగానే ఉంది. వాళ్ళ బతుకులేంటి? దానికి మీ సమాధానం ఏంటి? నేను కూడా నా బతుకు కూడా నాగం చేసుకున్నా కదా మేడం. ఆయనతో సంసారం చేసుకుని నాకు 3 పిల్లలు. ఇప్పుడు ఆయన మాట్లాడినావు కదా, అట్లా అంటలేను. తర్వాత చేసుకుంది మేడం ఆమె, కావాలని చేసుకుంది. ఆవిడకి ఏంటి అవసరం? కావాలని అవసరం ఆమెకి, అందుకనే చేసుకుంది. వాళ్ళ బావ అంటే ఆమెకి ఇష్టం అంట. అది మీ అంట మీరు చూసి వచ్చారు. మీరు ఒక ఆడదే, మీరు ఒక స్త్రీనే, మీకు తెలుసు ఆడవాళ్ళ కష్టాలు. అలాగా ఆలోచించండి. ఒక దెయ్యంలాగా ఆలోచించద్దు. మీరు ఒక మనిషిలాగా ఆలోచించండి. వాళ్ళకున్న కష్టాలు ఆలోచించండి, వాళ్ళు పడుతున్న బాధలు ఆలోచించండి. నిజాలు మీకు తెలుసు. నోటికొచ్చినట్టు ఇక్కడ వచ్చి అబద్ధాలు మాట్లాడద్దు. జరిగిపోయిందని ఎవరేమీ అనలేరు. మీ జీవితం, మీ సంసారం మీరు చేశారు, ఆయన పిల్లల్ని కన్నారు, అవన్నీ ఓకే. అందుకని వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళని చెప్పొద్దు. మీ టైం బాగుంది కాబట్టి మీ ఆయన మీ దగ్గర ఉన్నాడు, ఇదే నిజం. అది మీ మనసుకి తెలుసు, అందరికీ తెలుసు. ముగ్గురికి అట్లనే చూస్తుండు మేడం. ఆమె సరిగా ఉండి సంసారం చేసిందా లేదా ఒకసారి కనుక్కో మేడం. ఆమెకి మా ఆయన దగ్గర ఒక్క రోజు ఇట్లా కూర్చొని ఎప్పుడు ఆమె పెళ్లి చేసుకున్న సంవత్సరం నుంచి ఆ పిల్లలు మొత్తం. మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని చూస్తే, ఆమె ఎలా ఉందో ఆమెను చూస్తే, మీ ఆయన ఎవరిని ఎలా చూసుకుంటున్నాడో అందరికి అర్థమవుతుంది. సో మీరు ఊరికే మాట్లాడద్దమ్మా, మేము కూడా తెలుసుకునే మాట్లాడతాం. మీరేం నిజం చెప్తున్నారు మీ మనసుకు తెలుసు. మీకు 3 పిల్లలు ఉన్నారు, వద్దు. మీతో ఎక్కువ మిమ్మల్ని మాట్లాడి మీతో ఎక్కువ అబద్ధాలు చెప్పించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు చేసేదంతా రేపు మీ పిల్లలకే ఉసురు. మీరందరూ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మీ సంబంధాలు. సరే మీ సంబంధాలు ఎలాగో ఏడ్సాయని వదిలేద్దామంటే పిల్లలు ఎవరికాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కనేస్తారు.
ఏ ధైర్యంతో కంటారో నాకు అర్థం కాదు. వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద వదిలేసి దేశాన్ని ఇట్లా నాశనం చేయడం. కానీ ఇప్పుడు మీరు ఈవిడ అంటే మీకు తెలిసి చేసుకుంది అంటున్నారు. మొదటి భార్య ఏమైందమ్మా? మొదటి భార్య నా దగ్గర ఉంది మేడం. మీ దగ్గర ఉందా? ఎక్కడ ఉంది? ఎప్పటి నుంచి ఉంది మీ దగ్గర? పెళ్లి చేసుకున్న దాని తర్వాత నుంచి ఇంకా నా దగ్గరే పెట్టుకున్నాను. ఆమెకి మెంటల్ కొంచెం మైండ్ ఖరాబ్ ఉంటే నా దగ్గరనే పెట్టుకున్నా. మళ్ళీ ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోయి టాబ్లెట్లు ఇప్పించిన దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడ మంచి కాదు, హాస్టల్ వేయండి, డైలీ టాబ్లెట్లు వేస్తారు అని చెప్పేసి అక్కడ హాస్పిటల్ దగ్గరికి చెప్పి తీసుకుపోయి నేను మా ఆయన తీసుకుపోయి ఆ హాస్టల్ వేసాను. హాస్టల్ వేసారా? పనికి పెట్టారా? హాస్టల్నే మేడం, పని కాదు. నెలకి డబ్బులు ఇస్తారా? టీచర్ కి పలకరిస్తా ఫోన్ చేసి, నువ్వు పెట్టి వచ్చినట్టు నీ దగ్గర ఉన్నట్టు నువ్వు చెప్పినట్టు నేను ఫోన్ నెంబర్ ఉంది కదమ్మా. ఆడ పెద్ద మనుషులు అందరు ఉన్నారు కదా, మీ అక్క పిల్లలు, మీ ఆయన అందరు ఉన్నారు. ఇప్పుడు అంటే నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిర్రు కానీ ఆ పిల్లలు మీ అక్క మీ ఆయన 8 రోజుల నుంచి ఈయన దగ్గర ఉంటుందని సరే మేడం, ఒకసారి ఫోన్ చేసి కనుకో మేడం, వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు. నువ్వు కన్నావు కదా అందుకని ఉంచుకున్నావు. దానికి ఏమో కడుపు కోత పెట్టినావు. ఎవరికి? మా అక్కకు. ఆమె మెంటల్ అయిన దాని ముందు నేను చేసుకోలేవుగా. కాదు, నేను కొట్టినానా? నా మర్ది భార్య కొట్టిందా నీకు? ఎవరికి? నేను తెలుసా? నేను తెలుసు. పెళ్లి చేసుకుంటూ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా అందరికి తెలుసు. నేను తెలుసు కదా, ఏం పని చేసింది కూడా తెలుసు. ఎవరు? నేను హైదరాబాద్ లో బతికినాను, ఊర్లో బతికినాను, నేను ఎలాంటి దాన్నో ఫోన్ చేసి మాట్లాడి నా తప్పు ఇక్కడ తీసేది కాదు, నీ తప్పు ఎంత ఉందో అది తెలుసు మేడం. నా తప్పేముంది మేడం? నేను వాళ్ళ భార్య మెంటల్ అయిన దాని తర్వాత నుంచి నా దగ్గరే వాళ్ళందరూ నా దగ్గరే ఉన్నారు. మీ దగ్గరనే ఉంటుంది. నన్ను చేసుకున్న భార్య మెంటల్ అవడానికి ముందే మీతో పరిచయం ఉంది అతనికి, అది మాకు తెలుసు. మీ విషయంగానే మీ అతని భార్యకి మీకు అతనికి గొడవలు అవ్వడము, అతను ఆవిడని కొట్టడము, ఇవన్నీ కూడా తెలుసు. చెప్పారు ఫస్ట్ నుంచి ఆమె అట్లా ఉంది మేడం. ఒక ఫస్ట్ నుంచి అలా ఉంటే ఎందుకు అతను పెళ్లి చేసుకొని ఎందుకు 3 పిల్లల్ని కంటాడు? 3 పిల్లలు కడుపులో ఉన్నప్పుడు బెడ్ మీద నుంచి కింద పడ్డదంట మేడం. ఎలా ఊరినే పడిపోయింది హాస్పిటల్? ఆవిడ ఊరినే పడిందా లేకపోతే ఆయన కొట్టాడా? మీకు అతనికి ఎప్పుడు నుంచి సంబంధం ఉంది? ఊర్లో వాళ్ళకి తెలియదమ్మా. అందుకని మా దగ్గర అబద్ధాలు చెప్పద్దు. అదొకటే నేను మిమ్మల్ని అడిగేది. చెప్తున్నా మేడం, నేనంటే నాకు కొంచెం భయం అంతేగాని నేను ఏ తప్పు అబద్ధాలు మాట్లాడలేదు ఇప్పుడు వరకు. నేను మీరు ఏ అబద్ధం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, ఏ అబద్ధం మాట్లాడలేదు. మీరు సరే, వాళ్ళ ఆయన పెద్ద భార్య ఉంది కదా, ఆవిడని పిలిచి మాట్లాడదాం. విజయ్ గారు ఈవిడెవరో తెలుసా మీకు? మా చెల్లెలు. ఆవిడ ఆమె కూడా మా అక్క. మీ అక్కనే? చెల్లెలుగా నేనే పెద్దగుంటా. మీరే పెద్ద. మీ ఆయన గురించి తెలుసా? మీ ఆయన ఎవరు? ఆయన కూడా ఉండదు టీచర్, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు, ఉండడు. నాకు బట్టలు అవి లేవు, నేను బాధ పెట్టుకుంటా. నేను కూడా ఇంట్లో పని చేసుకుంటా, ఇంట్లోనే ఉంటా. ఎక్కడ పని చేస్తారు మీరు? మేమా సింగరేణి కాలనీ. మీరు పని చేస్తున్నారా? చేస్తాం. ఎవరు ఇంట్లో పని చేస్తారా? ఇంట్లో పని కాదు, బండి తీస్తాం, చెత్త బండి తీస్తాడు. అవునా? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడా మా ఇంటికాడనే ఉంటున్నాం మేము. అంతకు ముందు ఎక్కడున్నారు? అంతకు ముందా మీరు ఎక్కడ హాస్టల్లో ఉన్నారా? హాస్టల్ ఉన్నా. హాస్టల్కి తోలుకుపోయిండు, అక్కడనే చదువుకొని అక్కడనే ఉన్నా. అక్కడ మీరు పని చేశారా, చదువుకున్నారా? చదువుకున్నా. వాళ్ళు కూడా పని చేస్తే అన్నం పెట్టాను, ఏం చెయ్యను, మీకు ఎవరు పెడతారు, మీకు ఎవరు చేస్తారు, నువ్వు పని చేస్తేనే పెడతాం అని చెప్తుండ్రు. అప్పుడు మీరు పని చేశారా అక్కడ? చేసి ఆ గిన్నె చెమ్ములు కూడా చేసిన. అన్నం పెట్టారు? అప్పుడు పెట్టారు. కానీ అక్క కూడా మీరు పొడి వేసి ఒక్క ఆమె కొరికింది, కట్టెతోటి కొట్టింది. లే అంటే లేచిన, కానీ రాత్రి అయినది, నిద్ర దబ్బున లేదు. రాత్రి అయినది, లేస్తే నేను ఆగాని నేను చెప్పిన. ఆమె నాకు కొట్టింది, కట్టెతోటి కొట్టింది, కొరికింది. నేను నాకెందుకు కొడతామని నేను కూడా వాళ్ళతోటి గొడవ చేసుకున్నా. ఆమె కొట్టినవన్నీ నమ్మను ఎప్పుడన్నా? ఎవరికి? ఆమెకా? మా ఆయనకు విడిచిపెట్టు,
నేను ఎక్కడ పోవాలి, మీరు మా ఆయనకే పట్టుబడితే నేను ఎక్కడ పోవాలి అని నేను చెప్పిన. కొట్లాట మీ అయింది. ఆయన ముందు మీ ఆయన మీతో బాగుండేవాడా? బాగానే ఉన్నాడు కానీ నేను కూడా అప్పుడు కొడితేనే భయపడి వెళ్ళిపోయేది. మిమ్మల్ని కొడతాడా? కొడతాడు. ఎందుకు కొడతాడు? ఎందుకా ఇంట్లో ఏమి ఇయ్యడు, బియ్యంకి ఇయ్యడు, ఏమి ఇయ్యడు. అందుకే నేనేమంటా, నువ్వు కూరగాయలు పైసలు ఇస్తేనే కూరగాయలు తీసుకొస్తా, ఇంట్లో చెమ్మాను ఉంటేనే పని అవుతుంది కదా. నేను కూడా చెప్తే ఏమంటాడు, నాకుతో పైసలు లేవు, జీతాలు చేయలేదని అంటాడు అని కొడతాడా? కొడతాడు. ఈవిడతో మీ ఆయనకి పరిచయం ఉందని మీకు తెలిసి మీరు అడిగారా ఎప్పుడన్నా మీ ఆయన్ని? ఆవిడ ఎందుకు వచ్చిందని అడిగారా? అడిగా నేను అన్నాడు. నేనేం అప్పుడు ఏం చెప్పలేదు, ఎక్కడన్నా ఫోన్ అని అనుకున్నా. కానీ కొడతాడు, ఇచ్చిపోడు. నేను కూడా ఆకలితోటి సావాలంటే కూడా ఆకలి అవుతుంది ఇంట్లో. మీకు పిల్లలు ఉన్నారు, మీకు తెలుసా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 3. 3 పిల్లలు. మరి 3 పిల్లలు ఎక్కడున్నారు ఇప్పుడు? ఆయనతోనే నాకు బండి తీసుకుంటా ఉన్నాం, పని చేసుకుంటా ఉన్నా. పోదాం పిల్లరని బైక్ మీద తోలుకొచ్చి హాస్టల్కు సార్తో అప్పు చెప్పిండు. అక్కడ హాస్పిటల్ పెట్టిండు. వాళ్ళు ఏం చేస్తారు, అమ్మమ్మ కూడా పని పిల్ల ఇంకో పిల్ల ఉంటుంది పని అమ్మమ్మ కూడా అన్నం పెట్టలేదు. అడిగితే ఆకలేసింది, అన్నం పెట్టలేదు. ఎవరు పెడతారు, నువ్వు పని చేస్తేనే పెడతామని చెప్పిండ్రు. ఇంకొడుగా ఆడపోతే ఆడగుడుగా గొడవ అవుతుంది. ఏదో అదే పని చేసుకొని ఇంట్లో బతుకుతే అదే కాదు కదా అనుకొని నేను కూడా చెప్పిన, నా జోలికి రాకూడదు, మీరు కోపం వస్తుంది, మీరు కొట్టకండి. నేను చెప్పిన ఒక అక్కకు గిమ్లాడిన అన్నం పెట్టండి అంటే ఎవరు పెట్టరు. నేను కూడా తినలేదు, ఉపవాసమే వండుకున్నా. మీకు పెళ్ళయింది గుర్తుందా? మీకు గుర్తుంది. మీకు ఇప్పుడు కొంచెం ఒంట్లో బాగాలేదా? మీకు కొంచెం బ్రెయిన్ వెళ్ళలేదని చెప్పారా? జర నెత్తి నొప్పి ఉన్నది. ఎప్పటి నుంచి అలా అయింది? నాకా కొట్టిండు, కట్టెతోటి కొట్టిండు. గొడవలతోటి కుట్లు పడ్డాయి, నెత్తిన కుట్లు పడ్డాయి, అందుకే దెబ్బలు తగిలినాయి. అప్పటి నుంచే ఇలా అయిందా? అప్పటి నుంచి జర ఉండి జర నెత్తి తిరుగుతుంది. చాయ్ తాగితేనే జర మంచిగా అవుతుంది. మంచి స్నానం చేసుకుంటేనే మంచిగా ఉంటుంది, లేకపోతే నెత్తి గుడిగా తిరుగుకుంటూ ఉంటుంది. మీ ఆయన మిమ్మల్ని చూడడు? ఎవరిని చూస్తాడు? ఆవిడనే చూస్తాడా? అక్కడనే వెళ్ళిపోతాడు, అక్కడనే చూస్తాడు. మా గుడిగా ఇంటికాడనే బండి తీసుకో చాయ్ తాగమని అంటాడు. నేను కూడా కూరగాయలకు పైసలు అడుగుతా, ఏడు ఏం చెయ్యడు. మంచోడా చెడ్డోడా? చెడ్డోడే. మా ఆయన కూడా మంచోడా ఏం నేను అంటలేను, చెడ్డోడే. మీ చెల్లిని పెళ్లి చేసుకున్నాడా మీ ఆయన? నా కూడా అప్పుడు జర శాత కాలేదు. అప్పుడు జర అట్లనే కొట్టిండు, అట్లనే చేసిండు. పని చెయ్యి అంటే నా కూడా శాత కాలేదు. అది కూడా వాసన వస్తుంది, కాగదం. తాగుతాడు బాగా. మీ చెల్లిని బాగా చూసుకున్నాడా? ఏమో వాళ్ళకి తెలుసు, మరి మీకు తెలీదా? మా ఈమెతోనే తోలుకోపోయేది, అక్కడనే ఉంచుకున్నాడు, అక్కడనే వేసిండు. నా కూడా మా ఇంటికి నేను కూడా ఇంటికాడనే తిని ఇంటికాడనే వండుకునేది. గుడిసె కూడా ఏం చేసిండో నాకు కూడా తెలియదు. నేను కూడా దేవుడి దయ ఏం చేయాలి, ఎక్కడ పోయినా ఏడు పోయినా కొట్లాట అవుతుంది అనుకుంటా నేను కూడా ఏడుచుకుంటా ఉన్నా. మీ ఆయన మంచోడా చెడ్డోడా? అన్నం పెట్టడానికి అన్నం పెట్టక చేత కాకపోతే ఆడబెట్టిపోయిండు. మీ ఆయన మంచోడు కాదు కదా? ఆవిడ మంచివాడా? నాకేం మంచిదే. ఆమె గుడిగా మిమ్మల్ని బాగానే చూసుకుందా? చూస్తుంది. వాళ్ళ ఇంటికి కూడా నేను కూడా పోయినా చూసింది, బాగానే చూస్తుందా? మీ ఆయన్ని పిలిచి మాట్లాడదామా, ఎందుకు ఇట్లా చేస్తున్నాడని? మాట్లాడు. ఇంతమందిని చేసుకున్నాడు కదా పెళ్ళి, కరెక్ట్ కాదు కదా? అవునా? చేసుకోకూడదు కదా? చేసుకోకూడదు. బాగా చూసుకోవాలి కదా? బాగా చూసుకోవాలి. కొట్టకూడదు కదా? మిమ్మల్ని కొట్టడం తప్పు కదా? అవునా? నా కూడా కొట్టకూడదు టీచర్. నా కూడా నెత్తి తిరుగుతుంది, నా కూడా దెబ్బలు తగిలితే నా కూడా శాత కాదు. చెయ్యాలంటే ఎవరు శాత అవుతుంది?
మీరు ఇలా అయిపోవడానికి కారణం మీ ఆయనే కదా, అవును అవునా? పిలిచి అడుగుదామా? అవును. ఆ?